మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీరు అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగాను కుటుంబంగాను ఆత్మీయ అభివృద్ధి పొందుచున్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తున్నాను. అదే క్రమంలో ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీకు అందించడానికి దేవుడు మాకు చూపుచున్న కృపను బట్టి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం నుండి 30వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం నుండి 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషము కలుగును. కోపము గురించి, ఆయన కనికరము గురించి మొదటి 2 లైన్లో చెప్పారు. చివరి 2 లైన్స్ని గమనించినప్పుడు అక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయము సంతోషము కలుగును అంటున్నాడు కీర్తనకారుడు. దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు తన జీవిత అనుభవం అది. ఇదిగో ఈ క్షణంలో ప్రాణం పోతుంది అన్నంత ఇరుకున పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదిగో నెక్స్ట్ డే ఇక చూడలేను అన్నంతగా ఆయన శ్రమను అనుభవించిన పరిస్థితి ఉంది. ఇక ఈ మూమెంట్ నేను ఇక తప్పించుకోకపోతే ఇక నా జీవితం ఇంతే అన్నట్లుగా అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులన్నిటి నడుమ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను అనుభవిస్తూ ఆ అనుభవం నుంచి దావీదు చెప్తున్నటువంటి మాట, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రంతా ఉన్నప్పటికీ ఉదయమున సంతోషము కలుగును అంటున్నాడు. ఉదయమున సంతోషము కలుగును అంటున్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కోక ముందే మనము మన జీవితాలను ఒకలాంటి నిరాశ నిస్పృహలో పడిపోతూ ఉంటాం. ఆ సమస్య లేదా ఆ పరిస్థితిని ఎదుర్కొనక పూర్వమే ఇక్కడే చతికిలు పడిపోతూ ఉంటాం. కారణం ఏంటి అని అంటే, ఆ సమస్య లేకపోతే మనం ఎదుర్కొనబోయేటువంటి పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి ఆ కృంగిపోయిన అనుభవాలు మనకుంటూ ఉంటాయి. ఆ కృంగిపోయిన అనుభవాలను బట్టి, ఆ దుఃఖాన్ని బట్టి ఆ రాత్రంతా ఇదిగో మరొక టర్నింగ్ పాయింట్, మరొక మలుపు మన జీవితంలో ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ దావీదు. సాయంకాలమున ఏడుపు వచ్చి ఉంది, ఆ ఏడుపు ఉండనివ్వండి. ఆ ఏడుపు ఉన్నప్పటికీ లేకపోతే ఆ దుఃఖం ఉన్నప్పటికీ ఉదయం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఏడుపే లేకపోతే ఆ దుఃఖంతో మన జీవితం అంతమైపోదు. దాని తరువాత మరొక మలుపు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ మలుపు ఏంటంటే, ఉదయమున సంతోషము కలుగును అంటున్నాడు. ఉదయమున సంతోషము కలుగును అంటున్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మన గతం మనకు బాధను మిగిల్చి ఉండొచ్చు. మన భవిష్యత్తు, మన బాధ్యతలను గుర్తు చేస్తూ ఈ బాధ్యతల మధ్య నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మన గతం మన జీవితాలలో బాధను మిగిల్చి ఉండవచ్చు. మన భవిష్యత్తు మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ బాధ్యతల మధ్య నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నలిగిపోయే పరిస్థితుల్లో దుఃఖం, ఇక ఈ జీవితం ఇంతే, ఇక్కడి నుంచి నేను ముందుకు కొనసాగలేనేమో అన్నంతగా ఆ పరిస్థితులు మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఒక గొప్ప నిరీక్షణతో కూడినటువంటి మాట దావీదు చెప్తూ ఉన్నాడు. ఉదయమున సంతోషము కలుగును అంటున్నాడు. ఉదయమున సంతోషము కలుగును అంటున్నాడు. కనుక ఏ బాధ్యతల మధ్య నలిగిపోతున్నావో, ఏ బాధల చేత కృంగిపోతున్నావో, ఏ దుఃఖము చేత అణిచివేయబడుతున్నావో, ఆ దుఃఖము చేతే ఒకలాంటి ఆత్మహత్యా ధోరణితో ఒకవేళ అలాంటి స్పిరిట్స్తో ఉంటూ ఉన్నట్లయితే నో, అలా జరగడానికి లేదు. ఎందుకనంటే ఒక మలుపు దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఒక మలుపు దేవుడు మన జీవితాల్లోనికి తీసుకొని వచ్చే దేవుడు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమున సంతోషము కలుగును అంటున్నాడు. ఇదిగో ఒక సంతృప్తిదాయకమైనటువంటి జీవితం ముందుంది అనే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అనే ఆలోచనను బట్టి
ఒక సంతృప్తి ఇప్పుడున్నటువంటి జీవితం, అనుభవిస్తున్నటువంటి జీవితం, పొందుకున్నటువంటి ఇబ్బందులు చాలా అసంతృప్తికరమైనటువంటి జీవితాలు కలిగి ఉంటే దానిని బట్టి అక్కడే చతికిలు పడిపోయి ఇక ఈ జీవితం ఇంతే అనుకోవడానికి లేదు. కానీ మరొక ఉదయం ఉంది, మరొక సంతృప్తిదాయకమైనటువంటి జీవితం మనకుంది. ఆ ఉదయం ఎలాంటిది అనంటే సంతోషకరమైనది, సంతృప్తినిచ్చేది. కనుక అట్టి నిరీక్షణ కలిగి ఏ బాధల చేత, మన జీవితాల్లో ఏ అననుకూల పరిస్థితులను బట్టి సతమతం అవుతున్నామో ఆ పరిస్థితులన్నిటి నడుమ దేవుడు మరొక మలుపును మన జీవితాల్లోనికి తీసుకొని రాబోతున్నాడు. అది సంతోషదాయకంగా ఉండబోయే మలుపు. అది ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మన హృదయాలను తెరుద్దాం. ఇదిగో దావీదు పలికిన మాటను మరలా నేను జ్ఞాపం చేస్తున్నాను. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినప్పటికీ ఉదయమున సంతోషము కలుగును. అతి నిరీక్షణతో దేవుని వైపు చూద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ప్రార్థించాలని మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ కనికరాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఇండునను, ఉదయమున సంతోషము కలుగును అని దావీదు పలికిన మాటను జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభువా. నిజమే ప్రభువా. నా దేవా, ఏ దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ దుఃఖకరమైన పరిస్థితులు అవి శాశ్వతంగా ఉండిపోవు ప్రభువా. వాటిని మీరు తారుమారు చేసే దేవుడో ప్రభువా. ఆ పరిస్థితుల నుండి మాకు ఒక మలుపునిచ్చే దేవుడో ప్రభువా. ఉదయమున మరొక ఉదయాన్ని మాకు ఇచ్చే దేవుడో ప్రభువా. మరొక సంతోషదాయకమైనటువంటి, సంతృప్తిదాయకమైనటువంటి జీవితాలు మాకు ఇచ్చే దేవుడో కనుక మీ కృప కొరకై మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి కీర్తించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.